వచ్చే తెగుళ్ళు మొట్టమొదట ఏంటది? ఒంటి మీద పుళ్ళు, చెడ్డ పుండు పుట్టెను. ఈ రోగాలు వచ్చినందుకు ఆ రోగములు పుట్టించిన దేవుని మీద ఏం చేస్తున్నాడు? అధికారం కలిగిన ఆ దేవుని నామమును దూషించిరి. ఎంత దుర్మార్గత, ఎంత మరి కఠినమైన జీవితము, ఎంత మరి దేవుడు అంటే ఇంకా భయం లేని స్థితి మనకు ఇక్కడ వారు జీవితము రుజువు చేస్తుంది. ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఇంకా మారు మనసు వారి జీవితంలో ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు దేవుడు వారి ఎడల కనికరం చూపిస్తాడు? ఎప్పుడు పరలోక రాజ్యం తీసుకెళ్తాడు చెప్పండి? బాధలు, వేదనలు, ఈ యొక్క రోగాలు, ఇబ్బందులు, ఇరుకులు, విపత్తులు, ఆ యొక్క న్యాచురల్ కెలామిటీస్ మన చుట్టూ వస్తున్నప్పుడు దేవుని దూషించడానిక, దేవుని మరి ఎదురు దాడి చేయడానిక? ఎందుకు దేవుడు ఇవి మనకు కలుగ చేస్తాడనగా మనము సరి చేసుకుంటామని, మన ప్రభు దగ్గర దీనులమై బతులాడుకుంటామని, ఆయన కనికరము చూపించి మనల్ని క్షమిస్తాడేమో, ఒకవేళ ఆయన క్షమిస్తాడేమో అని. అటువంటి తరుణాలు మనం పోగొట్టుకుంటున్నామేమో ఆలోచన చేద్దాం. ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించాడు. ఈ ప్రకృతి అంతా కూడా ఏమైపోయింది? చిమ్మ చీకటి అయిపోయింది. ఆ యొక్క అత్యున్నతమైన వాడి వేడిమితో, అనగా సూర్యుని వేడిమితో ఏమైపోయింది? మసి బొగ్గైపోయింది. ఇక్కడ నీరు లేదు, సముద్ర జలాల్లో, అటు నదుల్లో లేదు. ఎలా ఉంది చెప్పండి? అదంతా ఒక భూమండలం అంతా కూడా, మానవులు, జంతువులు అంతా కూడా ఒక సమాధి, మురిగిన సమాధిలాగా, ఒకటే పెద్ద లేక్ మురిగిపోతే ఎలా ఉంటుందండి? అలాగుంది. అది పరిస్థితి. ఎంత భయంకరంగా ఉందో ఆలోచించేద్దాం. ఈసారి ప్రభు ఏం చేశాడు? 5వ దూతకు తన గొప్ప ఆజ్ఞ ఇచ్చాడేమని? తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించగా. క్రూర మృగము అంటే ఎవరు? యాంటిక్రైస్ట్. వీడి యొక్క సింహాసనము ఎక్కడుంటుంది? ఈ సింహాసనము అనగా వీడి యొక్క సింహాసనము వాయుమండలంలో ఉంటుంది. వాయుమండలంలో అటు ఇటు తిరుగుతూ వాడి సమూహాలతో ఉంటూ వాడి కార్యకలాపాలు చేస్తాడు. వాడి యొక్క మరి భూమంతా కూడా వాడి ఆధీనంలోనే ఉంది. ఆ పాతాళంలో కూడా వాడు వ్యాధులను అనుభవిస్తూ ఉన్నాడు. తాళం వేయబడి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వాడి ఆధీనంలోనే ఉన్నాయి. అందువల్ల వాడి సింహాసనం మీద అనగా భూమి